ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు ఏలియా నిమిత్తము, తన యొక్క పోషణ నిమిత్తము ఏలియాని సారేపతు అనే ఒక ఊరికి పంపించాడు. అక్కడ విధవరాలని కలుసుకుని విధవరాలతో కాస్త నీళ్లు తీసుకురామని చెప్తాడు. ఆ నీళ్ళతో పాటు ఒక రొట్టెను కూడా తీసుకురమ్మని దైవజనుడైన ఏలియా చెప్పినప్పుడు ఆమె, అయ్యా, నాకు నా కుమారునికి సరిపడా పిండి నూనె మాత్రమే ఉంది, మరి తప్ప నా దగ్గర ఏమీ లేదు అంటే, ఒక చిన్న అప్పమును మొదట నాకు తీసుకుని రమ్మనమని ఆయన సెలవిస్తాడండి. ప్రియమైన వాళ్ళని ఒకసారి ఆలోచించేయండి. మరి అటువంటి కరువు పరిస్థితుల్లో, వర్షం లేని పరిస్థితుల్లో ఆమె భయపడుతుందండి. ఎందుకంటే తను విధవరాలు, తన బిడ్డను పోషించుకోవాలి, తనకి పోషణ జరగాలి. మరి పిండి కొంచెమే ఉంది, నూనె కొంచెమే ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో తను భయపడడం సహజమే. కానీ దైవజనుడు చూడండి, ఎంతో విశ్వాసంతో భయపడవద్దు అని ఆమెని ధైర్యపరుస్తున్నాడు. కావున సారేపతి విధవరాలు కరువు కాలమంతా తను పోషించబడిందండి. కారణము, ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట తను విన్నదో, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే తను చేసిందో, ఆ ప్రకారం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిందో, ఆమె కరువు కాలమంతా పోషించబడింది. ఎంతగానో తన కుమారుడు ఇటువంటి తక్కువ లేకుండా వారు బ్రతికించబడ్డారు. కావున ఈ దినమందు ఆలోచించేద్దాం. ఆత్మీయ జీవితంలో దేవుని మాట వినేవారిగా ఉండాలండి. ఆత్మీయ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎన్నో ప్రతికూలతలు వచ్చినా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆ దృఢమైన నమ్మకము, నిశ్చయత మనల్ని ఎంతగానో బలపరుస్తాయండి. కాబట్టి లోకానుసారమైన భయములు ఎన్నో ఉండొచ్చేమో, వాటన్నిటి నుంచి ప్రభువు నన్ను విడిపించువాడు అనే నమ్మకముతో ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.